శ్రీమాత్రే నమః. మనము నామము బ్రహ్మోపేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవాలు మనము కొన్ని గుప్తనామాలు చెప్పుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ చెప్పినవి మళ్ళీ చెప్పడం ఎందుకు. బ్రహ్మ చెప్పాను, ఉపేంద్ర చెప్పాను, మహేంద్ర చెప్పాను, అలానే ఆదిదేవ అంటే కూడా చెప్పాను. ఇప్పుడు అమ్మవారిది బ్రహ్మోపేంద్ర మహేంద్రాదిలో అమ్మవారిది 6వ నామం దేవసుత. దేవసుత అంటే దేవతలు అంటే అంటే ఆమె అమ్మవారు గాయత్రిగా, సూర్య బిందువుగా, శుక్ల కృష్ణ బిందువుల యొక్క సంయోగము చేత మరల 3గా జన్మించింది. సో అది ఏ దేవసుత, అది ఏ సూర్య. ఇది దీని యొక్క నామ ప్రకారంగా అర్థం. ఇప్పుడు దీన్ని మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. అమ్మవారు సృష్టి దేనితో, అమ్మవారికి ఈ సృష్టి అంతా దేనితో నిర్మించబడింది, అసలు సంకల్పం అంటే ఏముండాలి, సంకల్పంలో ఈశ్వరుడు సంకల్పంలో ఏమున్నాయి. అగ్ని సోమాత్మకం జగత్ అన్నాడు. అగ్ని త్రికోణం అంతా కూడా, విశ్వయోని అంతా కూడా అగ్ని సోమాత్మకం జగత్ అన్నాడు. అంటే ఏంటంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని. అగ్ని అంటే ఏంటంటే సూర్యుడి నుంచి వచ్చిన తాపము, అది అగ్ని. బాడీ టెంపరేచర్స్ అమ్మా, వాతాపిత్త కఫంలా ఇది సూర్యుడి నుంచి వచ్చింది కాబట్టి అగ్ని. ఆయన తపనే అగ్నిగా వచ్చింది అని సూర్యుడి యొక్క అగ్ని. శివాగ్ని, చితగ్ని అంటున్నాం కదా. అలా ఈ మూడు ఉంటేనే సృష్టి. ఇప్పుడు నీకు కూడా మన శరీరంలో కూడా ఈ 3 ఉండాలి, అవునా. ఈ 3 ఉంటేనే జీవం అనే దానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు సృష్టి స్థితి లయ అనేది నిలబడుతుంది. లేదు అంటే ఒకటి తొలగించిన మనం జీవి సృష్టి అనేది జరగదు. మరి ఇవన్నీ చెప్పకపోతే మీకు ఎలా? అక్కడ ఆయన ఏం చెప్పారు, ఆమె గాయత్రిగా అంటున్నాడు. ఆ గాయత్రి అంటే ఏంటి, ఆ 3 అంటే ఏంటంటే ఇదే అగ్ని సోమాత్మకం జగత్. అందులో నుంచి పుట్టిన మహాత్రిపుర సుందరి ఆమె. ఇప్పుడు లలిత, రాజరాజేశ్వరి, త్రిపుర 3వది. ఆమె అలా పుట్టింది దేవసుత. అంటే ఏంటంటే అమ్మవారు సృష్టి ఇంకా ప్రారంభిస్తుంది, సృష్టి చేయాలని. అప్పుడు ఆమె మహాత్రిపుర సుందరి రూపాన్ని ధరించింది అని. ఎలా ధరించింది అంటే ఈ వెనక ఉన్న ఈ దేవసుత అగ్ని సోమాత్మకం జగత్ అని. అంటే సూర్యుడు, చంద్రుడు, అగ్ని వలన వచ్చినదే ఆ రూపమే ఈ మహాత్రిపుర సుందరి అని. ఈ 3 పెట్టుకుని ఆవిడ ఇంకా కింద సృష్టి చేయడానికి ఉపక్రమించింది అని అర్థం చేసుకోవాలి. ఈ 3 లేకుండా ఆవిడ సృష్టి చేయలేదు. అలానే మనకి కూడా, మనలో కూడా ఆ పైన ఏమున్నాయో కింద కూడా అవే ఉంటాయి. ఇక్కడ మనకి ప్రత్యేకంగా మనం తెచ్చుకుందంటూ ఏమీ లేదు. అందులో నుంచి వచ్చిన వాళ్ళం మనం. మనకి ప్రత్యేకంగా ఏమి ఉండవు. చివరికి నీ ఊహలు, ఆలోచనలు అన్నీ కూడా ఈ సృష్టిలోంచి వచ్చినవే గాని నీ అంతటా నువ్వు కల్పించుకున్న ఇవి కావు. నువ్వేమీ కల్పించలేవు. నువ్వు కొత్త సృష్టి నువ్వేమీ చేయలేవు. మనం సృష్టి చేయలేము, స్థితి చేయలేము, సంహారము చేయలేము. మనం జీవులం. మనకు ఒక పరిధులు ఉన్నాయి, అవునా. ఇప్పుడు ఈ సైన్స్ అంటున్నారు, ఒక పువ్వుని పుట్టించగలుగుతారా? పుట్టించలేరు. సృష్టి చేయలేరు. దాన్ని స్థిరీకరించగలుగుతారా? బతికించగలుగుతారా? బతికించలేరు. అదనమాట. చనిపోయేవాడిని బతికించగలుగుతామా? లేదు. సంహారమే. సో మనం ఈ 3 మనం బతికేవాళ్ళం కాబట్టి జీవులము అన్నారు. దేవతలం కాం మనం. సో ఈ మహాత్రిపుర సుందరి ఈమె ఎవరు? దేవసుత. అంటే రక్త శుక్ల కలిసిన తర్వాత వచ్చిన ప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహా. ఆ విశ్వయోని రూపంలో ఆమె ఈ రక్త శుక్ల, ఎరుపు తెలుపు కలిసిన రూపమే ఈ 3వది. అదే బ్లూ కలర్. ఆకాశాలన్నీ బ్లూ కలర్ లో ఉంటాయి, నీలం.
ఆ రూపం మహాత్రిపుర సుందరి గాయత్రిగా, సూర్య బిందువుగా, శుక్ల కృష్ణ బిందువుల యొక్క సంయోగము చేత మరల మూడుగా జన్మించింది. అది ఏ దేవసుత, అది ఏ సూర్య. ఈ మూడింటిని పెట్టుకొని మన సూర్యచంద్రులు ఉన్నారు ఇప్పుడు భూమి మీద. నువ్వు చూస్తున్న ఈ యొక్క అంతరిక్షంలో చూస్తున్న ఈ సూర్యచంద్రులందరూ కూడా ఈ యొక్క ఆ మహాత్రిపుర సుందరి స్థూలంగా ఇలా నీకు దర్శనం ఇస్తుంది నాయన. అందుకే ఆదిత్య హృదయం చదువుకోండి అంటారు. కనిపించే దైవం ఎవరు అంటే ఆదిత్యుడు. నువ్వు దేవుని చూడాలి అంటే సూర్యుని చూపించు. దాని మీద ఎందుకు వాదనలు, భూమి మీద పనికిరాని వాదనలు? అవునా? దేవుడున్నాడా లేడా అనే ఆలోచన సూర్యుడు చంద్రుడిని చూస్తే వస్తుంది కదా. అవునా? సూర్యచంద్రుడిని జీవిస్తే అయిపోయింది కదమ్మా. వాడు ఉంటేనేగా మనం ఉంటున్నాం. వాడు లేకపోతే మనం ఎక్కడున్నాం? మరి ఈ సృష్టి అంతా నడుపుతోంది ఎవరు? వారే కనిపించే దైవం. అందుకే విశ్వామిత్రుడు లాంటి వాళ్ళందరూ కూడా మరి అవతార పురుషులకి చెప్పిన రహస్యం ఇదే. ఆదిత్య హృదయం చెప్పాడా లేదా రాములు వారికి? అదే ఆయన ఆరాధించాడు కాబట్టి అంత శక్తిమంతుడు అయ్యాడు. ఆయన అంతటి రాక్షస సంహారం చేయగలిగాడు. ఆయనకి అంత అమ్మవారు అంత శక్తి ఇచ్చింది వారికి. అవునా? మనం ఒక చిన్న సమస్యను తట్టుకోలేము. మరి రాములు వారు ఎలా తట్టుకున్నాడు? ఈ రాక్షస సంహారమే కాదు, తనలో ఉన్న ఆధ్యాత్మికమైన ఎన్నో అనుమానాలు, ఆలోచనలకి జవాబులు కూడా యోగా వాసిష్టంగా చదివితే తెలుస్తుంది. వశిష్ఠుల వారిని అన్ని ప్రశ్నలు వేసి, అవునా, అంత సంగ్రామం చేశాడు మానసికంగా. చేసిన తర్వాత ఆయన విజయుడయ్యాడు, శ్రీరామచంద్రమూర్తి అయ్యాడు. అంతవరకు రామచంద్రమూర్తిగా శిష్యరికం చేసి గురు సమక్షంలో గురు ఆశీర్వచనంతో శ్రీరామచంద్ర అయ్యాడు. శ్రీ తగిలింది ఆయనకి. అంటే ఆత్మ విద్య, బ్రహ్మ విద్య, శ్రీ విద్య అనేది ఆయన స్వరూపము అని తెలుసుకున్నాడు. సర్వం అమ్మవారి యొక్క స్వరూపము అని తెలుసుకున్నాడు. అర్థమైందా? సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, అటువంటి రాముల వారికి గురువులు ఆదిత్య హృదయం ఇచ్చారు. ఆ రూపమే మహాత్రిపుర సుందరి బాలామంత్రం. చాలా ఆ బాలామంత్ర ఉపదేశం చేశారు. ఆదిత్య హృదయం అంటే బాలామంత్రంతో సమానం. సమానం ఏంటి? అదే ఇది, ఇదే అది. చాలా నువ్వు వెళ్ళేది కూడా ఆఖరికి నువ్వు మనిషి పోయిన తర్వాత కూడా ఈ రుద్రలోకము, వసులోకము, ఆదిత్య లోకానికి వెళ్ళటం అనేది కూడా అదే మూడో కన్ను దగ్గరికి రావటం అంటే. త్రిపుటి భంగం కావాలి అంటే నువ్వు అక్కడ దాకా యోగంలో రావాలి. వస్తేనే కానీ నీకు అమ్మవారి యొక్క లోకంలో తన్మాత్రాకాశ, అహంకారాకాశ, మహదాకాశాలు, అవ్యక్తాకాశాలు, అలానే అమ్మవారి త్రికోణంలో ఉన్న బిందువు వెనక ఉన్న పరాశూన్యము, అదంతా ప్రస్థానం నువ్వు చెయ్యలేవు. నువ్వు మూలాధారం నుంచి ఆజ్ఞ వరకే రాలేకపోతున్నావు. నువ్వు పైన కూడా నేను ఎక్కేస్తానంటే ఎలా? సో కింద ఇంత విద్య ఉంది. ఇదంతా కిందంతా అవిద్య, శ్రీ మిథ్య అన్నారు. మూడో కన్ను దగ్గరకు వచ్చి ఈ మిథ్యనంతా మాయను తొలగించుకున్నవాడు శ్రీ విద్యోపాసకుడు. కిందంతా లౌకికం గురించి ఆలోచన చేసేవాడు శ్రీ మిథ్యోపాసకులు. అంటే మాయా సబలిత బ్రహ్మాన్ని ఆరాధిస్తారు వాళ్ళు. అనేకాన్ని పట్టుకొని తిరుగుతూ ఉంటారు. మూడో కన్ను దగ్గరకు వచ్చినప్పుడు ఏకాన్నే పట్టుకుంటారు. అదే అద్వైతం, ద్వైతం అంటే. చాలా ఇది దేవ సంస్థుత అంటే అదనమాట. దేవసుత అంటే ఆమె గాయత్రిగా, సూర్య బిందువుగా, శుక్ల కృష్ణ బిందువుల యొక్క సంయోగం వలన వచ్చిన తల్లి. అది ఆమె. ఆ అమ్మవారు మహాత్రిపుర సుందరి రూపాన్ని ధరిస్తేనే గాని ఈ సృష్టి చెయ్యలేదు. శ్రీచక్రం బయటికి రాదు అన్నది ఇక్కడ గూఢార్థం. ఆ నామం అయిపోయిందమ్మా. అక్కడికి 7వ నామము మద మంద్ర. మద ప్లస్ మంద్ర, MANDRA, మంద్ర, మద మంద్ర అంటే ఏంటో చూద్దాం. బ్రహ్మేంద్ర మహేంద్రాది దేవ సంస్కృత వైభవాలు మంద్ర అనే అక్షరాలు తీస్తే ఈ యొక్క నామం వచ్చింది. అంటే ఇక్కడ అమ్మవారు ఒక కృత్యము, విభూది దాచి ఉన్నది అని. అందుకే ఇది గుప్త నామములు అయినాయి. ఈ గుప్తం నామములు దాగి ఉన్నవి బయటికి తీయటం, అది అనుభూతి చేసుకోవటం. లలితా సహస్రం పారాయణం వేరు, దాని అనుభూతి అంటే ఇదన్నమాట. నువ్వు ఎంతవరకు అనుభూతి చెందావు అంటే గుప్తనామాల వరకు కూడా వెళ్ళి నేను దాని అంతర్గతంగా ఉన్న నామాన్ని, ఆ అర్థముతో పాటు అనుభూతితో పాటు స్వానుభూతితో పాటు ఏకత్వము అనేది రావాలి నీకు.
అది ఈ గుప్తనామాలు నీకు చెప్పేవి. సో పైపైన చదవటం వేరు. ఏమ్మా? పైపైన మనుషులు ఎవరు ఏంటో తెలియదు కదా! అవునా? లోపలికి వెళ్తే తెలుస్తుంది. ఎవరు ఎటువంటి వాళ్ళు అనేది. సావాసం వలన, మాటల వలన, అనుభూతి నీకు తెలుస్తుంది. వాడు మంచివాడా, చెడ్డవాడా అనేది తెలుస్తుంది. అలానే శ్రీ విద్య కూడా అంతే. శ్రీ విద్య పఠనం చేసేది కాదు. పారాయణం చేసేది కాదు. అనుభూతి చేసేదే శ్రీ విద్య. పారాయణం చేసేవి రామాయణము, మహాభారతము, దేవి భాగవతాలు ఇటువంటివన్నీ పారాయణం చేసుకుని తృప్తి పొందటం. అంటే 100%లో పావు వంతు పూజ చేసినట్టు అన్నమాట. ఇంకా 75% నువ్వు వదిలేసావని. ఆ ఒక్క పుణ్యంతో మనం మురిసిపోతూ ఉంటాం. మేము ఇంత గొప్ప పూజ చేసాం, అంత గొప్ప పూజ చేసాం అని అనుకుంటూ మనం ఏమ్మా సంతోషపడతాం. అల్ప జీవులం, అల్ప సంతోషాలు. అది ఇక్కడికి ఇప్పుడు మదమంద్ర అంటే ఏంటో చెప్తున్నాం. మణిపురము తర్వాత తాను బ్రహ్మము కంటే అభిన్నమైనదని తెలుసుకొని ఆ పారవస్యముతో నెమ్మదిగా వెళుతూ ఉంటుంది పిండాండములో ఉన్న కుండలిని. అదియే మదమంద్ర. మణిపుర చక్రం ఉంది కదమ్మా క్రియాయోగంలో. అందుకే గురువు గారు ఫస్ట్ స్టెప్ క్రియాయోగంలో ప్రాణం అక్కడ నిలిపి కుంభకం చేయమని చెప్పారు. అక్కడ ఏమవుతుంది? తాను బ్రహ్మము కంటే అభిన్నమైనది అని. భిన్నము అభిన్నము అంటే నేనే బ్రహ్మను కదా. నేను కింద మూలాధారంలో ఉన్నప్పుడు నేను రామకృష్ణని, నాకు ఈ బంధాలు, ఈ స్నేహితులు, ఈ శత్రువులు, ఇలా అనేకంగా నేను శరీరమే నేనుగా జీవాత్మగా తిరిగానే అని మూలాధార స్వాధిష్టాన దాకా కూడా అదే భావనలో ఆ యొక్క బంధాలకి లొంగి జీవితం వెళ్ళిపోయింది. అలా చాలా మంది వెళ్ళిపోతారు. మూలాధారంలోనే పుడతారు, మూలాధారంలోనే పెరుగుతారు, మూలాధారంలోనే వెళ్ళిపోతారు. బంధాలు పెట్టుకొని ప్రేతాత్మలుగా అలా కొన్ని జన్మలు అలా కొందరి మనుషుల యొక్క జీవితాలు అలా వెళ్ళిపోతాయి. ఎవరైతే దాన్ని జాగృతం చేసి మణిపురాద చక్రం దాకా తీసుకొస్తారో, మదమంధ్ర అంటే ఏంటో చెప్తున్నాడు. మందగమన మదమంధ్ర. ఆవిడ నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. మదమంధ్ర అంటే మందగమన. నెమ్మదిగా జాగృతమై ఒక్కసారి షట్చక్ర భేదన చేసి మణిపురా చక్రం దగ్గరికి వచ్చినప్పుడు ఒక్కసారి ఆకాశాన్ని చూస్తుంది. పృథ్వీ పోయింది, అగ్నితత్వం పోయింది. ఇప్పుడు నీటి మీద తేలుతోంది. నీరు అన్నమాట. భూమి కూడా అలానే ఉంది కదా. దానిపైన కదా ఆకాశం మనం చూస్తాం. అవునా? ఆ ఆకాశాన్ని చూస్తుంది. హృదయాకాశము ధార చక్రాన్ని చూస్తుంది. అదంతా బ్రహ్మమయముగా కనిపిస్తుంది. ఈ కిందవన్నీ కూడా ఈ వర్షము వలన వచ్చినవే అనేకము. నీరంతా ఒకటే. కానీ దాని యొక్క వర్షపు నీరు ఎలా ఉంటుంది? దాని చుక్కలు వేరువేరుగా ఉంటాయి. అనేకము కానీ నీరు ఒకటే. అందరిలో ప్రవహిస్తున్న రక్తం ఒకటే, ఎరుపు రంగే. కానీ నీలో ప్రవహిస్తే నా రక్తం అంటున్నావు, వాడిలో ప్రవహిస్తే వాడి రక్తం అంటున్నావు. అభిన్నాన్ని తెలుసుకుంటుంది. అయ్యో! ఈ ప్రవాహం అంతా ఈ 84 లక్షల జీవరాశుల్లో ఇందులో నేనొక భాగాన్నే గాని నేను భిన్నమైన దాన్ని కాను. అందులో భాగము నేను. నేను అభిన్నము. ఇదంతా నేనే. ఈ శరీరం అనేది కేవలం నా యొక్క ఈ శరీరానికి సంబంధించింది కాదు. అది ప్రకృతిలో ఉన్న మొత్తం రూపాన్ని అనుభూతి చెందుతుంది. అంటే తానే సముద్రం అయిపోయినట్టు. ఆ చైతన్యంలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా నేనే కదా అని. అలా ఉంటుంది. అనుభూతి వేరుగా ఉంటుంది. ఇక్కడ శరీరంలో వచ్చే అనుభూతి కాదది. చాలా కష్టం ఇవన్నీ చెప్పటం. అందుకే యోగంలో మీరు ఆ అనుభూతి వచ్చే వరకు మీరు సాధన చేయమని సాధనా పంచతంత్రం గురువుగారు రాశారు ఆ పుస్తకం. జీవ సాధన, ప్రాణ సాధన, క్రియాయోగం చేయటం అన్నమాట. జీవ సాధన అంటే ఇగో ఇటువంటి నామాలు వినటం. ఈ సాధనలన్నీ చేసిన తర్వాత నీకు ఒక క్వాలిఫికేషన్ అనేది వస్తుంది. అప్పుడు నిన్ను క్రియాయోగంలో కూర్చోబెట్టి అప్పుడు అనుభూతి అనేది ఇస్తారు. అప్పుడు అభయము, అభిన్నము ఇవన్నీ నీకు తగులుకుంటాయి. లేదు అంటే భయపడతావు. అర్థమైందా? 10 సార్లు ఫోన్లు చేస్తారు గురువులకి. నాకు ఇలా వచ్చింది, అలా వచ్చింది, అదయింది, ఇదయింది అనుకుంటూ. అందుకే మేమేం చేస్తామంటే ముందు అలా కొంతకాలం చేయండి అని మేము పెడతాం. వాడికి ఇవన్నీ మళ్ళీ మాకు తలనొప్పి పెట్టకుండా. చిన్న దానికి ఫోన్లలో ఎక్కడ చెప్తాం మనం? అవునా? అన్ని అనుభూతులు మేము చెప్పం కదా. వస్తాయి మరి. ఇప్పుడు ఒక నది ప్రవహిస్తోంది. ప్రవహించినప్పుడు అది నీకు చెప్పి ప్రవహిస్తోందా?
కట్టెలు తెంచుకొని వచ్చేస్తుంది నీరు. ఆ శక్తి కూడా అంతే. తాను ఒక్కసారి జాగృతమైంది అంటే డ్యాములో శ్రీశైలం డ్యాములో నీళ్లు వదిలినట్టు శక్తి అలా బయటకొస్తుంది. అంత ఉధృతంగా వస్తుంది. మరి అక్కడ జరిగిన అనుభూతులన్నీ నాకు చెప్తే ఎలా? అలానే జరుగుతుంది మరి. ఇంతకాలం నువ్వు మాయలో అలా నువ్వు ఆపేశావు. శక్తిని బయట చూసావు. లోపల చూసిన ప్రవాహం భయపడతావు మరి. భయపడతావు అంటే ఏంటంటే, ఆ అనుభూతి వచ్చినప్పుడు అదొక రకమైన వింత అనుభూతి. జాగృతం వేరుగా ఉంటుంది. జాగృతం అయ్యేటప్పుడు నీకు ఒళ్ళంతా పులకరిస్తుంది. అది. అది తట్టుకోకపోతే ఎలా? ఆనందం. కరెంట్ షాక్ పెడితే ఎలా ఉంటుంది? అమ్మో! కొద్దిగా ఉంటే ప్రాణం పోయేదండి అన్నట్టుగానే ఉంటుంది, కానీ అదే నీకు ఆనందం. అంత ఆనందం తట్టుకోలేవు. అమ్మవారు ఇచ్చే ఆనందం నువ్వేం తట్టుకుంటావు? బోడి ఆనందం. మనం మాయలో సంపాదించుకునే ఆనందాలు క్షణం. అమ్మవారు ఇచ్చేది ఆమె కదిలింది అంటే ఇంకా అసలు దాన్నే తన్మయత్వము అంటారు. బ్లిస్ బియాండ్ జాయ్. అలా అంత చాలు మీకు. ఈ పుస్తకానికి, నాన్నగారు చెప్పిన ఈ పుస్తకానికి ఇంత ఎక్స్‌ప్లనేషన్ చాలు. ఎందుకంటే యోగా శాస్త్రం అంతా చెప్పకూడదు. అనుభూతులన్నీ చెప్తే ఎలా? చెప్పకూడదు. ఏమ్మా? నాకు అమ్మవారు చెప్పనివ్వదు. వాళ్ళు చేస్తార్రా సాధన అంటుంది. కానీ చెయ్యండి. నా కోసం చేస్తున్నారు. ఆత్మనే ఉద్ధరణ. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి. అంతేగా? అమ్మ మీద అలిగి అన్నం తినకపోతే ఆకలి అనేది ఓడు అనుభవిస్తాడు? నువ్వే అనుభవిస్తావు. తల్లే ఉంది, తల్లి పడుకుంటుంది. అక్కడ పెట్టాను తింటే తిను, లేకపోతే నీ అవస్థ నువ్వు పడు. ఇది అంతే. యోగం కూడా అంతే. చేస్తే తింటావు, కడుపు నింపుతుంది. చేయలేదు అంటే అలానే ఆకలితో పడుకోవాలి. మదమంద్ర అంటే మణిపూరం తర్వాత తాను బ్రహ్మము కంటే అభిన్నమైనదని తెలుసుకుంటుంది. అంతవరకు ఇప్పుడు మూల మణిపూరం కిందంతా మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? నేను వేరు, నీ ఊహలు, నా ఊహలు, నీ పేరు, నా పేరు ఇలా చెప్పుకొని మనం జీవితాలు గడుపుతున్నాం కదా. అవునా? ఇదంతా భిన్నంగానే చూస్తున్నాంగా అమ్మవారిని. నీ పని ఇలా ఉందారా అని చెప్పి మణిపురం దగ్గరికి వచ్చి చూపిస్తుంది. అంటే అప్పుడు నీకు తెలుస్తుంది పైనది. మూలం చూస్తే ముక్కు మీద వేలేసుకుంటావు. అభిన్నము. నాకంటే భిన్నము కాదు. అదే నా మాయ. చూసావు కదా నా మాయ మణిపురం దాకా అంటుంది. ఇప్పుడు పద పైకి అంటుంది. ఆమె ఆ శక్తి రూపంలో పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. అక్కడ ఆమె ఏమవుతోంది? అభిన్నమైనదని తెలుసుకుని ఆ పారవస్యం, దానికి పారవస్యంతో నెమ్మదిగా వెళుతూ ఉంటుంది. పిండాండములో ఉన్న కుండలిని అది ఏ మదమంద్ర. ఆ స్థితిలో ఉన్నప్పుడు ఆమె పేరు మదమంద్ర అని తెలుసుకోవాలి. ఈ పేర్లన్నీ గుర్తుంచుకోవాలి మీరు. గురువులు అలా గుర్తుంచుకుంటారు. మీరు అంటుంటారు, మాకు హృదయ చక్రంలో నాకు ఇట్లా వచ్చింది, అట్లా వచ్చింది అన్నప్పుడు, ఓహో మదమంద్ర అమ్మవారమ్మ నువ్వు అక్కడ ఉన్నావు, ఇలా ఉంది, దీన్ని ఇలా చెయ్యాలి, పైకి ఇలా పంపించాలి. ఇప్పుడు రాబోయే నామాలన్నీ పైన దాని గురించి ఉంటాయి. ఎంత యోగం దాచిపెట్టారో చూడండి ఇదంతా. ఏదో పేర్లు కాదు, ఆమెను పొగట్టం కాదు, పొగడే నామాలు కావు ఇవి. ఆమె విభూతులు ఇవన్నీ. సృష్టిలో ఆమె విభూతులు. ఒక్కొక్క విభూతి తెలుసుకోవటం ఓపిగ్గా. అంటే సృష్టిలో మనకి తెలిసినవి తెలుసుకోవటం. ఇంకా ఆవిడను నువ్వు తెలుసుకోవటం కాదు. ఆవిడ విభూతులు తెలుసుకుంటే ఆవిడని ఇంతో అంతో మనం భగవంతుణ్ణి అనుభూతి చేస్తాం. పూర్తిగా చెయ్యం ఈ ప్రస్థానంలో. ఏ చక్రం దగ్గర నువ్వు దేవుడు ఇది అని నువ్వు చెప్పలేవు. మూడో కన్ను దగ్గరికి వచ్చినప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నావు. మళ్ళీ పైకి వెళ్ళినప్పుడు ఏమన్నావు? నువ్వు మళ్ళీ నేనెందుకు వేరుగా చెప్పుకుంటున్నాను అహం అంటున్నావు. అది కూడా తొలగించు. ఖడ్గమాల అమ్మవారు అలా తీసేసుకుంటూ వెళ్తుంది పైకి. సో నీకు ఎప్పుడు తెలుస్తుంది అమ్మని నేనే అనేది తెలుసుకునే లోపల నువ్వు నిర్వికల్ప సమాధిలో తనలో కలిపేసుకుంటుంది. అప్పుడు చెప్పడానికి ఎవరున్నారు? వినటానికి ఎవరున్నారు? అర్థమైందా? కరెంట్ షాక్ మృత్యువు కూడా అలానే వస్తుంది. ఎప్పుడు చస్తామో తెలియదు, టక్కని చచ్చిపోతాం. చచ్చేవాడు చెప్తున్నాడా నేను ఇంకో గంటలో పోతున్నానని అన్ని అప్పగింతలు చేస్తున్నాడా? ఏ క్షణంలో వస్తుందో తెలీదు. అలా ఉంటుంది అది. మృత్యు అనుభవం ఎవరన్నా చెప్పగలుగుతారా? చచ్చిన తర్వాత ఇలా ఉంటుందండి, ఈ లోకంలోకి వెళ్ళాను నేను వచ్చి ఎవడన్నా చెప్పాడా మనకి? లేదుగా. అది కూడా ఒక లయమే. శరీర లయం, దేహలయం. ఇది ఆత్మలయం. నీకు అవకాశం ఇవ్వదు అమ్మవారు. అర్థమైందా అమ్మా? అదే రహస్యం. అందుకే లలితా సహస్రనామ రహస్య నామావళి అన్నారు. రహస్యం అంటే అదే. చాలా మటుకు నీకు అనుభూతులన్నీ చేయనివ్వదు.
అది ఆవిడలో నువ్వు కలిసినప్పుడు వచ్చినవి, అవన్నీ వచ్చేవి. ప్రత్యేకంగా కింద వెతుక్కుంటే దొరికేవి కావు అని. అందుకే ఆమె వరాలన్నీ తన దగ్గర పెట్టుకుంటుంది. నీకు ఇవ్వవలసినవన్నీ పైన ఉన్నాయి. మరి అవి నీకు కావాలి అంటే నువ్వు పైదాకా వెళ్ళాలి. అది చెప్తున్నారు. అర్థమైందా? హ్మ్. మలమంద్ర అంటే అది. సో, పంచబ్రహ్మలు, అష్టదిక్పాలకులు అందరూ జగన్మాత యొక్క అంశలే. ఇప్పుడు నువ్వు చెప్తున్న ఈ అష్టదిక్పాలకులున్నారే, 8 దిక్కులున్నాయి గదా! హ్మ్. వీళ్ళు అందరూ గూడా అమ్మవారి యొక్క అంశలే. వారంతా శ్రీ విద్యోపాసకులే. ఆ! తూర్పులో ఎవరు? దక్షిణాలో ఎవరుంటారు? ఈ ఈశాన్యంలో ఎవరుంటారు? హ్మ్. వీళ్ళందరూ దేవతలందరూ గూడా అమ్మవారి యొక్క శ్రీ విద్యోపాసకులే. అందుకే నీవు భూమి మీద శ్రీ విద్య ఉపాసన చేస్తే, ఈ లలితా పారాయణం చేస్తే, ఈ యొక్క అనుభూతి చేసుకుంటే నీవు ఇటువంటి వాళ్ళకి ఆ అష్టదిక్కుల్లో ఉన్న శ్రీ విద్యోపాసకులైన ఆ దేవతలందరూ నీకు వారు ఆ! నిన్ను బెదిరించరు, నిన్ను నియమించరు. భయం అనేది లేకుండా చేస్తారు అని. అర్థమైందా? అందుకే చీకటన్నా నువ్వు భయపడవు. శ్రీ విద్యోపాసకుడు భయపడ్డు. వాడిని చూసి ఇంకేదైనా దుష్ట శక్తి భయపడాల్సిందే గాని, అక్కడ దేవతలందరూ గూడా ఆ దిక్కులన్నీ గూడా వీడికి ఫేవర్‌లో ఉంటాయి. అర్జునుడికి జరిగింది ఇదే. శ్రీకృష్ణుడి యొక్క ఆదేశానుసారంగా పాశుపతాస్త్రం కోసం ఈ ఈశాన్యం వైపు వెళ్ళాడు. ఈశాన్య దిక్కులో వెళ్లి అక్కడ మంచి తపస్సు చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. వరాలు ఇచ్చాడు. ఆయన ఇచ్చాడు. ఈశ్వరుడంతటి వాడే వరాలు ఇచ్చినప్పుడు పక్క ఉన్న దిక్కుల్లో ఉన్న దేవతలు అష్టదిక్పాలకులు మనం ఇవ్వకపోతే ఏం బావుంటుంది అని చెప్పి వాళ్ళు గూడా ఆగ్నేయాస్త్రము ఇట్లా ఈ అస్త్రాలన్నీ గూడా అర్జునుడికి ఇచ్చి పంపించారు. గిఫ్ట్‌ల మీద గిఫ్ట్‌లు. అర్థమైందా? అది చెప్తున్నాడిక్కడ. సో, అది అర్జునుడికే గాదు నీకు గూడా జరుగుతుంది అని. ఈ ప్రయాణంలో ఇప్పుడు ఈయన మదమంద్ర ఇక్కడ గూడా నీకు ఆ దిక్కుల్లో ఉన్న దేవతలందరూ, శ్రీ విద్యోపాసకులందరూ ఆ ఆత్మని అలా సంరక్షణ చేస్తూ పైకి పంపిస్తారు. ఎక్కడా గూడా నీ దృష్టిని అటు ఇటు పంపించకుండా. లేదా మాయలో పడతావు అక్కడ గూడా. ఆ! అర్థమైందా? ఈ లోకంలో ఒకసారి వెళ్ళొద్దామని అటెళ్ళిపోతావు. ఇంక మళ్ళీ రావు. నీ లక్ష్యం ఏమిటి? ధ్యానాధ్యాత్రి ధ్యేయ. నీ లక్ష్యం అమ్మవారి బిందువు పెట్టుకున్నప్పుడు నీకు ఇవన్నీ ఎందుకు సృష్టిలో? అణిమా సిద్ధి, లగిమా సిద్ధి, గరిమా సిద్ధి, ఈ సిద్ధ సిద్ధి, వసిద్ధ సిద్ధి. అబ్బా! సిద్ధులన్నీ వచ్చేస్తున్నాయి నాకని చెప్పి తృప్తి పడిపోయి కిందకి పడిపోతావు. జారుడు బండ లాంటిదిది. ఆ! చిన్నప్పుడు ఆడుకున్నాం గదా! జారుడు బండ. కింద నుంచి ఎక్కండి. పైనుంచి జారడం తేలికే, పుట్టటం తేలికే. మళ్ళీ అదే జారుడు బండ పట్టుకొని ఇదే వైకుంఠపాళి అంటే. ఏ దిక్కులో నుంచి ఏ సర్పం వచ్చి నిన్ను కాటేస్తుందో తెలీదు. అటువంటి విష సర్పాల నుంచి నిన్ను కాపాడే వాళ్ళే ఈ దిక్పాలకులు. అర్థమైందా? ఇప్పుడు ధ్యానం, పూజ కుదరట్లేదు, నాకు ధ్యానానికి సమయం లేదని ఏడ్చే వాళ్ళందరికీ ఈ దిక్కులు అష్టదిక్పాలకులు వాళ్ళు అది చేయలేదు కాబట్టి వాళ్ళకి అర్థమైందా? అందుకే నీకు ఏదో ఒక అవాంతరం పూజ లేదా పోస్ట్‌పోను. వచ్చే సంవత్సరం చేసుకుంటామండి. ఆ సంవత్సరం రాదు, నా పూజ రాదు. అర్థమైందా? అందుకే అష్టదిక్పాలకులు అన్నారు. వాళ్ళంతా శ్రీ విద్యోపాసకులు. అర్థమైందా? దిక్కులే కాదు పంచభూతాల్లో ఉన్న ఈ దేవతలు గూడా. అందరూ శ్రీ విద్యోపాసకులు. యముడు, చంద్రుడు, సూర్యుడు వీళ్ళందరూ శ్రీ విద్యోపాసకులమ్మా. వీళ్ళందరూ ఏంటంటే ఇప్పుడు నీకు ముక్కు, కన్ను, చెవు అని నువ్వు పుట్టావు ఇలా. సూర్యుడికి ఏముంది రూపం అని నువ్వు ఎగతాళి చేయడం ఏంటి? ఆయన రూపం అదే. అర్థమైందా? ఆ మాటకొస్తే నీకంటే పైనున్నాడాయన. నువ్వు కిందున్నావు. ఆయన నవ్వొచ్చుగా? చెప్పండి. నా మూలంగా నువ్వు బతికి నన్ను చూసి ఎగతాళి చేస్తున్నావంటే నామరూపాలు చూసి. నేను ఇలానే ఉంటాను. ఓహో! నీకు ఆ రూపంలో కనిపించాలా అని చెప్పి నీ రూపం తీసుకొని కిందకొస్తాడు. వాళ్ళు దలుచుకుంటే ఏ రూపమన్నా తీసుకుంటారు. అర్థమైందమ్మా? నామరూపాలు గాదు. అక్కడ శక్తి. శక్తి తలుచుకుంటే ఏ రూపమన్నా తీసుకుంటుంది.
ఆ మాటకొస్తే నువ్వు మూడో కన్ను దగ్గర నీ ఆత్మ సాక్షాత్కారం జరిగినప్పుడు నీ రూపం చూసి నువ్వే ఆశ్చర్యపోతావు. కింద ఒక రూపం, పైన ఒక రూపం నీది. కదా! ఇవన్నీ యోగ రహస్యాలు చెప్తున్నాను ఇవాళ. తెలుసుకోండి ఈ రహస్యాలన్నీ. సో, రూపం కాదు. చంద్రుడు కూడా మరి చంద్రుడిని ఆరాధించే వాళ్ళున్నారు గదా! సూర్యుడిని ఆరాధించే వాళ్ళున్నారు. అగ్నిని ఆరాధించే పార్సీలు అగ్నిని ఆరాధిస్తారు. అగ్నికి రూపం లేదని నవ్వుతావా? అగ్ని వలన నువ్వు బతుకుతున్నావు. నీ కడుపులో అగ్ని ఉంది గాబట్టి నువ్వు తిన్నది అరుగుతోంది. ఆయనున్నాడు ఆ రూపంలో. ఎంత పని చేస్తున్నావు? రూపం కాదు ఆయనకి. అమ్మవారు చెప్పిన శ్రీ విద్యోపాసకులు కాబట్టి అమ్మవారు సృష్టిలో ఎందుకు నన్నిక్కడ పెట్టింది? నేనేం పని చేస్తే ఈ సృష్టి నిలబడుతుంది? నా నా వంతు పనేమిటి? ఆ పని చేస్తూ ఉంటారు వాళ్ళు. ప్రతిఫలాపేక్ష లేకుండా. అది దృష్టిలో పెట్టుకొని శ్రీకృష్ణుడు కర్తవ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. ఫలాన్ని ఆశించకు. నీ పని నువ్వు చెయ్యి కర్తవ్యం అని అవన్నీ చెప్పలేదు కృష్ణుడు భగవద్గీతలో. రాబోయే తరాల వాళ్ళు అనుభూతి చేసుకుంటారు. ఎవరో చెప్తారని చెప్పి వాళ్ళు అలా వదిలేస్తారు. అవే రహస్యాలు. మరి సృష్టిలో అన్నీ గూడా తమ తమ విధులు చేస్తున్నప్పుడు నీకేమైంది? నీ విధులు నువ్వు చెయ్యవు. ఫలితం ఆశించకుండా పని చేయవా? ఏదో ఫలితం పెట్టుకొని ఎందుకు చేస్తావు? అది. అది కర్మకి దారి తీస్తుంది. ఫలితం పెట్టుకుంటే. మళ్ళీ మళ్ళీ పుడతావు. నీకు జన్మ రాహిత్యం వద్దా? జన్మ సాహిత్యంలోనే ఉంటావా ఎప్పుడు? పుస్తకాలు చదువుకుంటూ, ఆ! కలలు కంటూ ఇంతేనా జన్మ? జన్మ రాహిత్యం చేసుకోవాలి. అలానే దత్తాత్రేయ సాంప్రదాయంలో గూడా ప్రకృతిలో 27 మంది గురువులు నాకున్నారు అన్నాడాయన. 27 మంది గురువులు ఆయనకి. ఒక్కొక్కటి చెప్పాడాయన. దత్త సాంప్రదాయంలో దత్తాత్రేయుల వారి యొక్క మహత్యాన్ని చదివితే మీకు ఇవన్నీ ఆ గురువులెవరో అదంతా లిస్ట్ ఉంది. అందులో ఒకటి ఎగ్జాంపుల్‌గా జెప్తాను. ఒక చెట్టుంది. చెట్టు నా గురువు అన్నాడు. చెట్టేంటి? గురువేమిటి ఈ మహానుభావుడికని. చెట్టు నుంచి ఈయన నేర్చుకుందేంటని. మరి ఆ చెట్టే గౌతమ బుద్ధుడిని జేసింది. బుద్ధి వికసించిందా? అవునా? శుద్ధోదనుడు కాస్త గౌతమ బుద్ధుడయ్యాడమ్మా. అలానే చెట్టు ఏమిటి? రాళ్ళేసి కొట్టినా పళ్ళు ఇస్తోంది. అది దాని గొప్పతనం. తల్లి గూడా అంతే గదా! తల్లి తన ప్రాణం గూడా తీసి కొడుక్కిస్తుంది. అర్థమైందా? ఏమి ప్రతిఫలాపేక్ష ఆశించదు తల్లి. అది ఆ చెట్టు నుంచి నేర్చుకున్నాను తల్లి ప్రేమ అని. అంతే గదా! రాయేసి కొట్టినా పండే ఇచ్చింది. తీసుకో నాయనా నీకే ఇస్తున్నా పండు అని. అలానే ఎండలో నువ్వు అలసిపోతే నా నీడ కింద నా చెట్టు నీడ కింద వచ్చి సేద తీరు అంటాను. అదే మనిషికి ఆ చెట్టే తన్ని తాను నరుక్కొని నీకు ఇల్లు నిర్మాణానికి తన కర్రలు ఇస్తోంది. ఇవన్నీ త్యాగానికి సంబంధించినవి గదా! ఈ లక్షణాలన్నీ నేర్చుకున్నాను నేను. సో, ఆ చెట్టు ఆ యొక్క వృక్షం నా గురువు, మొదటి గురువు అని అలా ముందుకు వెళ్తూ ఉంటారు వీళ్ళు అవధూతలు. అలా నేర్చుకుంటారు. ప్రకృతిలో ఉన్న ఇదే శ్రీ విద్యని వాళ్ళు సూక్ష్మంలో నేర్చుకుంటారు. ఆ విద్య నీకు తెలిసింది అంటే ఆ! ఆ ప్రకృతిలో నువ్వు మమేకమవుతావు. తల్లీనత అవుతావు. వాళ్ళని ఆరాధించడం. ఆ ప్రకృతి ఆరాధన వనదుర్గ అంటే ఇది. అమ్మవారిని తీసుకొచ్చి కాయగూరలన్నీ పెట్టి పూజలు చేయమని గాదు. అంటే ఏంటి దాని అంతరార్థం తెలుసుకోవాలి. అర్థమైందమ్మా? అప్పుడు ఆ ప్రకృతి నీ మాట విని నీవు తల్లీనత అనే స్థితి ఇస్తుంది. నీకెప్పుడు ఏది కావాలన్నా అది ఇస్తా నాయనా అంటుంది. అందుకే సాయిబాబా లాంటి వాళ్ళు ఆ! కాలానికి సంబంధం లేకుండా ఏ కాలాల్లో పాటు వాళ్ళు ఏం తలుచుకున్నా మామిడి పండు కావాలని తలుచుకున్నా వాళ్ళ చేతిలో మామిడి పండు వచ్చేస్తుంది. మరి వారు వెనక పడిన ఎంత కష్టపడి ఉండొచ్చు వాళ్ళు. ప్రకృతి నీ మాట వింది అంటే నీ వెనక ఎంత కష్టం ఉండాలి? అవునా? ఒక ముద్దుగా ఒక కుక్క పిల్లని తెచ్చుకుంటాం ఇంట్లో పెంచుకోవడానికి. అది నీ మాట వినాలనుకో దాన్ దానికి ఓ 4 సంవత్సరాలు పడుతుంది నీ మాట ఈ ఇంట్లో ఎవరు కోపంగా ఉంటారు? ఎవరు శాంతంగా ఉంటారు? ఎక్కడ నేను అల్లరి చేయాలి? ఎక్కడ అరవాలి? ఎవరి దగ్గర అరిస్తే బావుంటుంది? ఇవన్నీ తెలుసుకొని ఆ! అది మన ఇంట్లో ఒక మెంబర్‌గా కలిసిపోతుంది. అర్థమైందా? అప్పుడు ఒక బంధం ఏర్పడుతుంది. దానికి ఏం తగిలినా మనకు గూడా మనకి తగిలినట్టే అనిపిస్తుంది. అర్థమైందా? మరి వీధుల్లో కుక్కలు రాళ్ళేసి కొడుతున్నారు. మరి నీ మనసెందుకు కరగట్లేదు? నీ కుక్క పిల్లని కొడితే నువ్వెందుకు అంత బాధపడుతున్నావు? చెప్పండి.
తల్లీనత అది శునకం ఆ ఫ్యామిలీతో తల్లీనత సాధించింది. వారి ప్రేమను సాధించింది అది. అవునా? అప్పుడు అది ఏది అరిచినా, దానికి ఆకలేసినా, "అరే! దానికి అన్నం పెట్టండ్రా" టక్కని తీసుకొచ్చి బిస్కెట్లు తీసుకొచ్చి ఇస్తే తోకాడించుకుంటూ నీ చుట్టూ తిరుగుతుంది. అట్లా ప్రకృతి పురుషుడికి ఏంటంటే ఈ మానవులకి ముందు నువ్వు ప్రకృతిలో ఉన్న తల్లీనతను సాధించలేనప్పుడు నువ్వు ప్రకృతి నీ మాట ఎందుకు వింటుంది? అదే ఇఫ్ యూ లుక్ ఎట్ మీ ఐ లుక్ ఎట్ యూ అని సాయిబాబా చెప్పాడు. తనని కాదు చూడమని చెప్పింది ప్రకృతిని. అవునా? అదే లక్ష్మి. అది తెలుసుకోవటమే లక్ష్మి. లక్ష్మి హృదయ స్తోత్రము, కవచ స్తోత్రము అంటే ఇదే. ఆమె మనసుని ఎరగటం, తెలుసుకోవటం, ఎరుకపరుచుకోవటం. ఆ లక్ష్మి హృదయం తెలిసిందనుకో అదే నీ కవచంగా కాపాడుతుంది. నీ కోరికలన్నీ తీరుస్తుంది. ఇప్పుడు నీ కోరికలన్నీ తీర్చేది ప్రకృతియేగా. ఆ ప్రకృతియే లక్ష్మీదేవిగా. ఇవాళ ధన త్రయోదశి గదా! మరి ఆమె లక్ష్మి రూపంలో నీ ఇంట్లో అంతా గూడా సిరులు కురిపిస్తుంది. అది తల్లీనత అంటే అదనమాట. అంత ఇక్కడేం చెప్తున్నాడు? దీని వెనక ఇంత చరిత్ర ఉంది. ఇవన్నీ వాళ్ళు చెప్పారు అంటే, చెప్పాలి అంటే పుస్తకం పరిమితులు దాటుతుంది. సముద్రం అయిపోతుంది పుస్తకం. అందులో నేను ఒక చిన్న కలశంలో నీళ్లు తీసుకొచ్చి మీకిస్తున్నాను. నేను గూడా చెప్పింది తక్కువే. ఇవన్నీ ఏంటంటే మౌనంలోనే నువ్వు ఎక్కువ ఉంటావు అంటే చాలా మందికేంటంటే వ్యవహారాల్లో మాట్లాడే టైం ఉండదు అంటే ఏంటంటే వాళ్ళకి లోపల ఇంత పని అమ్మవారు పెడుతుంది మానసికంగా. అందుకే బయట వాళ్ళతో అంతంత సేపు మాట్లాడలేరు వాళ్ళు మహానుభావులు. ఊరికే సొల్లు చెప్పమంటే వాళ్ళెక్కడికి చెప్తారు? ఈ పనికిరాని ముచ్చట్లు వాళ్ళు పెట్టడానికి టైం ఉండదు. ఎందుకంటే పక్కవాడి విషయాలు తెలుసుకోవటంలోనే ఆసక్తి. మూలాధారంలోనే ఉన్నాడు కాబట్టి అవే వింటాడు వాడు. అవునా? కొందరు చూడండి ఒక పాట నచ్చిందనుకోండి అదే పెట్టుకొని వింటుంటారు జన్మంతా. అదేంటో పిచ్చి. అవునా? అలా చక్రాల మీద కూడా మమకారం. ఆ చక్రాల్లో ఉన్న బంధం నిన్ను అలా పెట్టేస్తుంది. పాసంలో పెడుతుంది. అలా ఎదిగిన వాడు ఎవరైతే మణిపుర మదమంధ అలా వెళ్ళినవాడు లోపల దానికి సంబంధం పెట్టుకుంటాడు. అక్కడ చాలా నీకు ఈ సమయం గూడా స్థూల సమయము, సూక్ష్మ సమయం గూడా సరిపోదు. అర్థమైందా? అదే బ్లిస్ బియాండ్ జాయ్ అంటే. ఎంతసేపు అలా ఉంటావో ఆ ఆనందంలో ఆ సచ్చితానందంలో ఎంతసేపు ఉంటావో ఆ! అది నీకే తెలీదు. ఋషులు, మునులు అదే కాలాతీతులు కావటం అంటే. మూడో కన్ను దగ్గర కాలాతీతం. అందుకే సంవత్సరాలు దొర్లిపోతూ ఉంటాయి. మనం కింద శరీరంలో ఉంటాం కాబట్టి కాల స్పృహ ఉంటుంది కాబట్టి గంటయిందండి ఇంకా రాలేదు వాడు అంటాడు. అర్థమైందా? కాలానికి కూడా 3 స్థూల, సూక్ష్మ, సూక్ష్మతర కాలం. ఇంకోటి అకాలము. మూడో కన్ను పైన అకాలము. అదే ఖాళీ, మహాకాళి అంటారు. పుట్ట ఖాళీ ఏమో ఇది. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి ఖాళీ. ఏమా? కాళీ అమ్మవారు. అది మూడో కన్ను దాటావు అంటే మహాకాళి. అంటే ఏంటంటే కాలానికి అతీతంగా వెళ్ళావు అని. అలా ప్రస్థానం చేసేవాడికి సమయం ఉండదు అంటాడు ఇక్కడ ఈ నామంలో. ఏమ్మా? అందుకే వాళ్ళు ఎక్కువ సమయం ఇవ్వరు. పక్క వాళ్ళు ఊరికే ప్రాణం తీస్తారు. అందుకే వాళ్ళేంటంటే వాళ్ళ సమయం కోట్లు పెట్టినా మీకివ్వరు. మీరెంత ఎంత మీరు వాళ్ళని ప్రలోభపెట్టినా దానికి లొంగరు. అంతే కదా! హిమాలయాస్‌లో మునీశ్వరుల దగ్గర మూ ఓ 10,00,00,000 తీసుకెళ్ళి నువ్వు నాకు గంట కూర్చొని నాకు అన్నీ చెప్పంటే వాడు చెప్తాడా? పోయా పో అంటాడు. అసలు నువ్వు ఇక్కడి దాకా ఎలా వచ్చావని చెప్పి ఇంకా పై హయ్యర్ ఆల్టిట్యూడ్స్‌కెళ్ళిపోతాడు. ఎక్కడ శ్వాస అందదు. అక్కడ పోయి తపస్సు చేసుకుంటాడు. నువ్వా అక్కడికి పోలేవు. అర్థమైందా? అదే కాలాతీత అంటే. వాడికి శ్వాసతో కూడా పని లేదు. అర్థమైందా? కాల దేశ చైతన్యాలకు అతీతంగా వెళ్ళింది. హిమాలయాస్ 3 భాగాల్లో ఉంటుందమ్మా. మీకు ఇవన్నీ రహస్యాలు చెప్తున్నాను. చెప్పకూడనివి చెప్తున్నాను. ఇప్పుడు శ్రీశైలం వెళ్లారనుకోండి, వినండి. శ్రీశైలం వెళ్లారనుకోండి, మీకు తెలియని విషయాలు ఇవన్నీ. తెలియనప్పుడు వినండి. హ్మ్. కింద వస్తారు కదా! కిందకి. సున్నిపెంట, ఈగలపెంట అని చెప్పి అక్కడ గ్రామాలు ఉంటాయి, ఆశ్రమాలు ఉంటాయి. ఇదొకటి. ఇంకా పైకి వెళ్తాం.
వెళ్ళినప్పుడు అక్కడ చిన్న చిన్న గుళ్ళు తప్ప అక్కడ ఇంకా నివాసం అనేది ఉండదు. మఠాలు ఇవే ఉంటాయి. చిన్న దేవాలయాలు అవే కనిపిస్తుంటాయి. లేదా అడవి కనిపిస్తుంటుంది. ఇంకా పైకి వెళ్ళావనుకో అంటే మూడో కన్ను దగ్గరకొచ్చావనుకో ఆ! ఇంకక్కడ నీకు భగవంతుడి యొక్క బ్రహ్మ పదార్థమే వ్యాపించి ఉంటుంది. అక్కడికి వస్తే నువ్వు ఈ 3 దాటిన వాడివి అవుతావు. కాలాన్ని దాటావు అని, దేశాన్ని దాటావు, చైతన్యాన్ని దాటావు. అక్కడ నీకు ఊపిరితో పని లేదు. అర్థమైందా? ఎందుకంటే ముఖ్య ప్రాణమే ఆత్మ అయిపోయింది కదా! ఆత్మ ఉంటేనే నీ శరీరం కదులుతూ ఉంటుంది. పెట్రోల్ పోస్తే కారు కదిలినట్టు. ఆ పెట్రోలే నువ్వవుతావు. కదా! మీ భాషలో చెప్పాలంటే. కారు అనే శరీరము అలా ఉంటుందమ్మా. పెట్రోల్ లేకపోతే శవం అయ్యి ఉంది అక్కడ. కానీ నడుస్తుంది. కానీ పెట్రోలెయ్యాలి. ఆత్మ వస్తే గాని దానికి జీవాత్మ కాలేదు. అర్థమైందా? చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మీకు జస్ట్ సాపేక్షంగా చూపిస్తున్నాను. అప్పుడు వీళ్ళేం చేస్తారు? శరీరంలో ఉంటారు. చైతన్యం ఉంటుంది గానీ, వాళ్ళు ఆ శరీరంలో పెట్రోల్ రూపంలో ఆత్మ అక్కడుండదు. వారు తపస్సుల్లో ఉంటారు. ఇదేమిటి ఈయన పిలిచినా పలకరేంది? తపోభగ్నం చేయడానికి ఆళ్ళసలు అక్కడ లేరు. అవన్నీ శవాలు. కార్లన్నీ గ్యారేజ్‌లో ఉండటం.